ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ జూబ్లీ హిల్స్ వైజాగ్ బ్రాంచ్ లో త్వరలో ప్రారంభం. మెట్రో స్టేషన్ దగ్గర నివసించడం వల్ల ప్రయాణ సమయం ఆదా కావడమే కాకుండా ఇంటి ఆర్థిక పరిస్థితులు కూడా ఇంప్రూవ్ అవుతాయని ఓ కొత్త స్టడీ చెప్తోంది. అంతేకాదు హోమ్ లోన్ పే చేయడం కూడా ఈజీ అవుతుందని చెప్తోంది. ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి సమర్పించిన ఒక వర్కింగ్ పేపర్ ప్రకారం మెట్రో కనెక్టివిటీ రవాణా ఖర్చులను తగ్గించడం ద్వారా కుటుంబాలు చాలా ఆదా చేస్తున్నాయి. ఇది లోన్ రీపేమెంట్ కి హెల్ప్ అవుతుంది, ఆర్థిక స్థిరత్వాన్ని బలపరుస్తుంది. సాధారణంగా పట్టణాల్లో ఉండేవారు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఫిక్స్డ్ మంత్లీ కమిట్మెంట్స్ కి ఖర్చు చేస్తారు. వీటిలో హోమ్ లోన్ ఈఎంఐలు అతిపెద్ద ఖర్చు. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లోని కుటుంబాలు ప్రైవేట్ వెహికల్స్ పై కూడా భారీగా ఖర్చు చేస్తాయి. ఈ ఖర్చులలో వెహికల్ లోన్, ఫ్యూయల్ ఖర్చులు, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, పార్కింగ్, టోల్ ఛార్జీలు ఉంటాయి. అధ్యయనం ప్రకారం మెట్రో రైలుకు ఈజీ యాక్సెస్ ఉండడం వల్ల ప్రైవేట్ వాహనాల అవసరం తగ్గుతుంది. రవాణా ఖర్చులు తగ్గినప్పుడు సేవింగ్స్ పెరుగుతాయి. దీంతో సకాలంలో ఈఎంఐలను చెల్లించడం, కొన్ని సందర్భాల్లో హోమ్ లోన్ ముందుగా ప్రీపే చేయడానికి హెల్ప్ అవుతుంది. ఈఏసీపీఎం అధ్యయనం గోల్డెన్ డికేడ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా విత్ స్పెషల్ రిఫరెన్స్ టు మెట్రో రైల్ నెట్వర్క్ అనే టైటిల్తో పబ్లిష్ అయిన ఈ రీసెర్చ్ పేపర్ మనం పట్టించుకోని హౌస్ హోల్డ్ లెవెల్ మౌలిక సదుపాయాల ఖర్చుల ప్రయోజనాలను హైలైట్ చేసింది. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్లో మెట్రో రోల్ అవుట్ టైమ్ లైన్స్, హోమ్ లోన్ రీపేమెంట్ డేటాని అధ్యయనం విశ్లేషించింది. మెట్రో కనెక్టెడ్ ఏరియాలు, నాన్ మెట్రో ఏరియాల్లోని గృహాలను మెట్రో విస్తరణకు ముందు, ఆ తర్వాత కంపేర్ చేసింది. ఫలితాలు స్పష్టంగా ఉన్నాయి. మార్టిగేజ్ రుణాల చెల్లింపులో 1.7% తగ్గుదల కనిపించింది. ముందస్తు చెల్లింపులు 1.8% పెరిగాయి. బెంగళూరు రుణాల చెల్లింపులో 2.4% తగ్గుదల కనిపించింది. ముందస్తు చెల్లింపులు 3.5% పెరిగాయి. ఢిల్లీ రుణాల చెల్లింపులో 4.42% తగ్గుదల కనిపించింది. ముందస్తు చెల్లింపులు 1.38% పెరిగాయి. భారతదేశంలో గృహ రుణాలు ఇప్పుడు 37 లక్షల కోట్లకు మించున్నాయి. ఈ ఇంప్రూవ్మెంట్ కీలకం. ఈ అధ్యయనం కనుగొన్న విషయాలు ధృవీకరించడానికి వెహికల్ రిజిస్ట్రేషన్ డేటాను కూడా పరిశీలించింది. బెంగళూరులో మెట్రో విస్తరణ తర్వాత వాహన్ డేటాబేస్ నుంచి వచ్చిన డేటా ద్విచక్ర వాహనాలు, వ్యక్తిగత వాహనాల కొత్త రిజిస్ట్రేషన్లలో తగ్గుదల చూపించింది. గృహాలు ప్రైవేట్ వాహనాల కంటే ప్రజా రవాణాను ఎంచుకుంటున్నాయని ఇది సూచిస్తుంది. వాహన యాజమాన్యంలో అధిక ముందస్తు ఖర్చులు, సాధారణ ఖర్చులు ఉంటాయి. కాబట్టి తక్కువ వాహన కొనుగోళ్లు నెలవారీ ఖర్చు, తక్కువ ఆర్థిక ఒత్తిడికి దారితీస్తాయి. భారతదేశ హోమ్ లోన్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందింది.